హలో హలో ఏండే వచ్చేస్తున్నారా భీమవరం? ఏంటి స్లాంగ్ చేంజింగ్ అయిందని చూస్తున్నారా? మరి సొంత ఊరికాలు తగిలితే మాత్రం చేయరావదు ఏంటంటే. ఇంటికి కుర్రలందరూ ఏరి వస్తున్నారా రావట్లేదా? ఇంకా ఎక్కడున్నారు? మీరు అలా సుతారంగా తాయితీగా స్టార్ట్ చేసుకుంటూ కూర్చోండి. లగేజీలు చదువుకుంటూ కూర్చుంటాయి. ఇక్కడ పందెంకోళ్ళు కాస్త ప్లేట్లో పకోడీలు అయిపోయి కూర్చుంటాయి. సో ఈ పాయింట్కి వచ్చేస్తే మీకు షెడ్యూల్ అంతా ఇచ్చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. బేసిక్గా మనకి 12, 13 తారీఖుల్లో ఆత్రేయపురంలో కేరళ బోట్ రేసింగ్ అని ఒకటి పెడుతున్నారు. అది కని విని ఎరుగునట్టుగా పెడుతున్నారు. అదిరిపోద్ది. మీరు ఖచ్చితంగా మార్నింగ్ 10 to మధ్యాహ్నం 2 o'clock వరకు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. అక్కడికి వచ్చేసేయండి. ఇంకా 14 రోజు భోగి వచ్చేసరికి మనకి భీమవరం పక్కనే బెంప అనే గ్రామం ఉంటుంది. అందులో భోగి అంటే ఎర్రగొడేస్తూ ఉంటారు. మీరు పొద్దున్న 4 వచ్చేసాలంటే ఫుల్ లైఫ్ ఈస్ట్ అనమాట. అండ్ అలానే మనకి 15, 16 తారీఖులో భీమవరం చుట్టుపక్కల సేసలి, పెద్ద మేరం, చిన్న మేరం ఇలాంటివన్నీ కోడి పందాల ప్లేసులు ఉన్నాయి. మంచి రిచ్గా ఉంటాయి బర్రెలు. అవి కూడా మీరు కవర్ చేసుకోగలిగితే ఈ పండగ ఎర్రగొడేస్తారు అంతే. కోడి పందాలతో పాటు ఎడ్ల పందాలు, ఇంకా లోనా బయట పేకాట, గుండాట ఇవన్నీ మనకు తెలిసినట్లే. తెలియనట్లే ఇంకా చుట్టుపక్కల చాలానే ఉన్నాయి. మరి అన్ని చూడాలంటే మీరు త్వరగా రావాలి కదా. పేగొచ్చేయండి చెప్తాను, అన్ని కలిసి చూసేద్దాం. బానే ఉన్నాయి కానీ అది జరిగినమాయా. ఒరే మనం ఉన్నది ఆంధ్ర లాస్ వేగాస్ రా. మరి లాస్ వేగాస్ అన్నాక మాత్రం సెలవు ఉండదు. ఏంటి అంతేలే.